హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే మీకు ఒక కొత్త ప్లేస్ చూపించబోతున్నాను. ఇది ఎక్కడంటే అరుణాచలం వెళ్ళే వేలో సంజి అని చెప్పేసి సంజి పోర్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ పైన లెఫ్ట్ సైడ్లో రాణి పోర్టు, రైట్ సైడ్లో రాజా పోర్ట్ అనేది ఉంటుంది. సో ఇదైతే పెరుమల టెంపుల్ అంట. పెరుమల అంటే వెంకటేశ్వర స్వామి. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు అంట ఇవన్నీ కూడా. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ ఈ టెంపుల్కి. సరే వ్యూ చాలా బాగుందని చెప్పేసి ఒక లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి నేనైతే ఈ టెంపుల్ని షూట్ చేశాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇది కొన్ని వందలు కూడా కాదు, చాలా వేల సంవత్సరాలంట. చాలా పురాతనమైన గుడి అనమాట, అప్పట్లో కట్టిన గుడి. సో దీన్ని విజిట్ చేయడానికి చాలామంది వస్తారు. శనివారం ప్రత్యేక దినం అనమాట దీనికి. సాటర్డే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ టెంపుల్. చూడండి, అన్నీ కూలిపోయినాయి అనమాట, అన్నీ ఊడిపోతూ వస్తున్నాయి అనమాట. అంతా రాళ్ళతో కట్టారు. అక్కడక్కడ కూడా చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి. మనం 50 సంవత్సరాలు కట్టిన ఇల్లులే ఉండట్లేదు, అలాంటిది ఇది వేల సంవత్సరాల క్రితం అంటే దీన్ని ఎంత గట్టిగా కట్టారో అర్థం చేసుకోవాలి మనం. ఇది ఎంట్రన్స్ అంట. యాక్చువల్లీ చాలా కూలిపోయినాయి, అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. చూడండి, ఆ కాలంలో ఇటుకలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయేమో. కలర్ షేడ్ అయిపోయినా కూడా, ఇటుకలు డ్యామేజ్ అయిపోయినా కూడా. ఇదొకటి, ఇదేంటో తెలియదు. అప్పుడు ఫొటోస్ ఉండుంటే కనుక మనకు తెలిసి ఉండేదేమో. అప్పుడప్పుడు పడిపోతాయంట, కూలిపోతూ ఉన్నాయంట. సో నన్ను వెళ్ళొద్దు అన్నారు. సరే గాలి ఏం లేదు కదా అని చెప్పి నేను రిస్క్ చేసి లోపలికి వెళ్ళాను. ఇదంతా టెంపుల్ ఫ్రంట్లో ఉంటుంది కదా, అదనమాట. ఆ లోపల కనిపించేది కూడా అదొక వైపు ఎంట్రన్స్ అని చెప్పారు. లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి ఉన్నది. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, కూలిపోయింది. నెక్స్ట్ ఇది ఏంటంటే కోనేరంట. అక్కడ ఒక చిన్న విగ్రహం కనిపిస్తుంది నాకు, దాన్ని అయితే జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా పాతది అనుకుంటా, ఎవరు రావట్లేదు ఇక్కడ. కోనేరు బాగా పాత పడిపోయింది ఇది. ఇక్కడ గుడి ఉంది చిన్నగా, అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు కనెక్షన్ ఉన్నట్టుంది. మధ్యలో ఏమీ లేక వాటర్లో మునిగిపోయినట్టున్నాయి. అలా వచ్చేస్తే రైట్ సైడ్లో కూడా ఒక ఆర్చ్ టైప్ ఉంది, దాని దగ్గరికి అయితే వెళ్ళి చూసొద్దాం. జూమ్ చేశాను చూడండి. వెదర్ అంతా కూడా ఆ రోజు చాలా బాగుంది, క్లైమేట్. చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు అనమాట, పచ్చ కలర్లో. సాటర్డే అయితే చాలా ఎంజాయ్ చేసాను. నా లైఫ్లో ఫస్ట్ టైము కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. ఇదైతే పాత పడిపోయిందని చెప్పేసి దీనికి ఉన్న ఫేమస్ అయితే తగ్గలేదు. సో అందుకే ఇందులోకి రావడానికి ఎవరు రిస్క్ చేయరని చెప్పేసి కొత్తగా గుడి అయితే కట్టారంట. దీనికి సంబంధించింది విగ్రహాలు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రిందటి అన్నమాట. ఇప్పుడు కొత్తగా కట్టిన టెంపుల్లో విగ్రహాలు. దీనికైతే కొత్త గుడి కట్టేశారు, నేను చూపిస్తాను. ఇంతలో వెదర్ అయితే చూడండి ఎలా ఉందో. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మా వాడు ఇది ఏంటి అని అడుగుతున్నాడు. అది బావి అంట, అది వేల సంవత్సరాల క్రిందట బావి. చూద్దాం ఎలా ఉందో. వాటర్ అయితే చాలా ఉంది. మా వాడికి ఎక్కి చూపిస్తున్నారు అది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దిగడానికి మెట్లు అప్పుడు ఉండేవరా అని చెప్పి. కానీ ఇప్పుడైతే ఎవరు రిస్క్ చేయలేరు. గోల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారేమో కదా. ఎంత స్ట్రాంగ్గా చూడండి అప్పట్లో ఇటుకలు. కొత్తగా కట్టిన గుడి అయితే ఇదేనండి. మేమైతే దర్శనానికి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ని ఎందుకు ఊరికే చూడాలనిపిస్తుంది, ఎందుకంటే ముందే చెప్పారు కదా కొన్ని వేల సంవత్సరాల కిందటి టెంపుల్ అని చెప్పి. చూడడం ఫస్ట్ టైం అని చెప్పి నేను ఊరికే చూపిస్తాను అనమాట. కొత్తగా కట్టిన టెంపుల్ అయితే అదే అనమాట. చుట్టూ ప్రహరీ కూడా అప్పుడే కాలంలో కట్టిందేనంట. అది కూడా సగం సగమే ఉంది. మా వారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆయన ఇదే ఫస్ట్ టైం అంట, బట్ వాళ్ళ ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు 2 months బ్యాక్ టెంపుల్ కోసం. అందుకే మేము ఈ సాటర్డే రిస్క్ చేసుకుని వచ్చాను అనమాట. లోపలికి అయితే వచ్చాను నేను. అప్పట్లో ఎలా ఉందంట, విగ్రహాలు అయితే ఏం లేవు, మరి ఇప్పుడు కూలిపోయి సగమే మిగిలినట్టుంది ఇది.
ఎంట్రన్స్లో అయితే కుంభాలతో అయితే డిజైన్ ఉంది. అప్పటి కాలంలో నాటి డిజైన్స్ ఇవన్నీ. మా బుడ్డోళ్ళకి పెద్ద ఏదో తెలిసినట్టే ఇంకా చూసేస్తున్నాను అనమాట. ఆ కొండల మీద ఏముందని అడుగుతున్నాడు మా వాడు. వెళ్ళి చూసొద్దామా అని చెప్పేసి. లెఫ్ట్ సైడ్లో అటు ఉండేదంట ఎంట్రన్స్, ఎగ్జిట్ ఎంట్రన్స్ ఉండేదంట. అవి కూడా డౌట్గా చెప్పారనమాట. రైట్దేమో ఎంట్రన్స్, లెఫ్ట్దేమో ఎగ్జిట్ అని. ఆయనకి తెలియదు క్లియర్గా. ఏవో చెప్తున్నారు, సరే అని నేను వింటున్నాను అనమాట. ఫైనల్గా అయితే చాలా సంవత్సరాల కిందట ఇలాంటి లుక్ అయితే చూశాను. మీరు కూడా వీడియో చూసి ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. కొత్త టెంపుల్ అయితే ఇదేనండి. కొత్తగా కట్టారంట, అలా అని చెప్పి రీసెంట్గా ఏం కాదు, కొన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది. మేమైతే అర్చన చేయించుకోవడానికి అయితే వచ్చాము. ఈయన మన పెరుమలు. ఏదో యాగం చేస్తున్నారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్. ఇది ఆంజనేయ స్వామి ఆపోజిట్లో. మేమైతే అర్చనకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాం. ఆంజనేయ స్వామికి తులసిమాల అంటే ఇష్టం కదా, అలాగే పెరుమలకు కూడా తులసిమాల అంటే ఇష్టం అని చెప్పి మేము 2 మాలలు తీసుకున్నాం. ఇంకా 2 hours పడుతుందని చెప్పేశారు. హోమంలో కూర్చున్నారనమాట. ఇంతలో ఒక బుడ్డదైతే చాలా హడావుడి చేస్తుందనమాట. దీనికి 1 year కూడా కంప్లీట్ కాలేదంట. చాలా హుషారుగా ఉంది బుడ్డది. వెళ్ళి అందరినీ కెలుగుతుంది వెళ్ళి. మా బుడ్డది తక్కువది కాదు. చూసారు కదండి. లొకేషన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకైతే ఈ గుడి ఊరికే చూడాలనిపిస్తుంది. చాలామంది కూడా వచ్చారనమాట చూడడానికి. సాటర్డే నేను అందరూ వెళ్ళిపోయాకనే వీడియో ఎత్తాను లాస్ట్ మినిట్లో. వెనకాల రాజా పోర్ట్ అనమాట. జూమ్ చేసి చూపిద్దామంటే క్లియర్గా రాలేదు, సో అందుకే వీడియో తీశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.